అధిక లాభాలు ఆశ చూపించారు. తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందంటే జనం నమ్మేశారు. ఇలా అందరి దగ్గర వసూలు చేసిన డబ్బుతో పరారయ్యారు చిట్టీల నిర్వాహకులు. దీంతో లబోదిబ్బమంటున్నారు బాధితులు. ఆశ ఉండొచ్చు గాని అత్యాశ పనికిరాదని మరోసారి రుజువైంది. నెల్లూరు జిల్లాలో అత్యాశకు పోయి చిట్టీల నిర్వాహకుల వలలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుని విలవిలలాడుతున్నారు జనం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చల్లా చంగమ్మ, ఏడుకొండలు దంపతులు చిట్టీల బిజినెస్ పెట్టారు. చిట్టీలు కట్టిన వాళ్లకు గడువు తిరగానే డబ్బులిచ్చేవాళ్లు. దీంతో స్థానికులకు వాళ్లపై నమ్మకం కుదిరింది. తాము చిట్టీలు వేయడంతో పాటు బంధువులు, మిత్రులతో కూడా చిట్టీలు వేయించారు. 1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు చిట్టీలు వేస్తున్నారు. ఒక్కో గ్రూప్లో 20 నుంచి 50 మందిని చేర్చుకున్నారు. చిట్టీ పాడుకుంటే డబ్బులివ్వకుండా అధిక వడ్డీ ఇస్తామనేవాళ్లు. 3 నుంచి 5 రూపాయలు వడ్డీ ఇచ్చేవాళ్లు. ఇలా సుమారు 200 మంది దగ్గర నుంచి 4 కోట్ల రూపాయల వరకు కట్టించుకున్నారు. తర్వాత వీళ్లతో రవికుమార్ కూడాడు. ముగ్గురు కలిసి స్థానికుల నుంచి భారీగా చిట్టీలు వేయించారు. డబ్బులు వచ్చి తీసుకుంటా పెడతా ఉన్నింది 10,000 నుంచి 5 లక్షల దాకా. అంటే మాదే 6 లక్షలు చేతికి ఇచ్చి ఆ వడ్డీ మాకు ఇవ్వకుండా చీట్లు వేసుకొని మొన్న మార్చికి మాకు చీటీ అయిపోయింది. చీటీ అయిపోతే మా డబ్బులు మాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మాకు ఇది న్యాయం కావాలి. తిండిలో చెప్పాలి ఒకటే ఏడుపు. ఇంట్లో చూస్తే మా ఆయన చూస్తే నువ్వు ఎట్ట చేసుకుంటావో నాకు డబ్బులు ఎట్ట చేసుకుంటావని ఆయనకి చెప్పలేక సమాధానం చెప్పలేక ఉండాలా చచ్చిపోవాలా అర్థం కావడంలే. పేదవాళ్ళు కష్టం చేసుకొని డబ్బులు కట్టారు. ఆ మనిషి అంటే 5 రూపాయలు కొట్టి 10 రూపాయలు కొట్టి తీసుకొని నేను కట్టేసిన వాళ్ళ కాడ నా కాడ ఏమి లేదని చేతులు ఎత్తేస్తుంది. మా బోటోళ్ళు ఊరేసుకొని సావాలా, ముందు దాకా సావాలా, ఎవరు న్యాయం చేస్తారు? 20 రోజుల నుంచి తిరుగుతున్నా ఆ మనిషి కోసం. ఈ రోజు వచ్చి ఆ మనిషి పోలీస్ స్టేషన్లో రాజభోగం అనిపిస్తుంది. స్కూళ్లు తెరిచే సమయం కావడంతో చాలామంది డబ్బులు ఇవ్వమని చంగమ్మను అడిగారు. దీంతో భార్యాభర్తలు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు బాధితులు.